తరబడి మంచినీటికి ఎద్దడి వస్తున్నప్పటికీ కూడా నడి వర్షాకాలంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే రాబోయే కాలంలో ఇంకా ఎంత ఇబ్బంది ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా అధికారులను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిధులు లేక ఒకవేళ సమస్య ఉంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. నిధులున్నాయి, నిర్మాణం చేస్తే నీటి సమస్య తీరుతుంది, లేదా ప్రస్తుతం ఉన్న ఏదైతే పైప్ లైన్ డ్యామేజ్ రిపేర్ చేసి పర్మనెంట్గా మరి ఆ విధంగా నీటి సమస్యను పరిష్కారం చేయొచ్చు. గతంలో మేము అనేక పర్యాయాలు మొత్తుకున్నాం భారతీయ జనతా పార్టీ పరంగా. మిషన్ భగీరథ కూడా కమిషన్ భగీరథగా నడుస్తున్నది. నాసి రకం పైపులు వేస్తున్నారు. దీనివల్ల ఫ్యూచర్లో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీని మీద దృష్టి పెట్టండి అంటే ఆనాటి ప్రభుత్వం కానీ ఆనాటి ప్రజాప్రతినిధులు కానీ నిర్లక్ష్యం చేయడం వల్ల, కాసులకు కక్కుర్తి పడడం వల్ల, కమిషన్లకు కక్కుర్తి పడడం వల్ల ఆ విధంగా నాసి రకం పనులు జరగడం జరిగినాయి. వాటి ఫలితాన్ని మనం ఈరోజు అనుభవిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా పర్మనెంట్ సొల్యూషన్ ఆ వాటర్ పైప్ లైన్ లీకేజ్ డ్యామేజ్ అవుతుందో వాటిని పూర్తి చేసి మక్తల ప్రజలకు నిరంతరాయంగా ప్రతిరోజు మంచినీటిని సరఫరా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క మున్సిపల్ అధికారులకు, రెవెన్యూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు భారతీయ జనతా పార్టీ ఈరోజు అల్టిమేటం ఇస్తున్నది. 4-5 రోజుల్లో ఈ యొక్క మంచినీటి సమస్య, ప్రస్తుతం ఉన్న మంచినీటి సమస్య పైప్ లైన్ను రిపేర్ చేసి వాటిని నీటి సరఫరా సక్రమంగా అయ్యే విధంగా చొరవ తీసుకోకపోతే, అదేవిధంగా కేంద్రం శాంక్షన్ చేసిన అమృత్ నిధులలో మరి వాటర్ ట్యాంక్స్ నిర్మాణం చేయడానికి స్థల ఎంపిక చేయలేకపోతే భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కార్యాలయాన్ని, అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ పరంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు మళ్ళీ ఆదివారంలోగా ఒకవేళ ప్రభుత్వం అధికారులు చొరవ చూపించి ఈ మంచినీటి సరఫరా సక్రమంగా చేయకపోతే, పైప్ లైన్ డ్యామేజ్ను సరిచేయకపోతే, స్థల ఎంపిక చేసి పనులు ప్రారంభమయ్యే విధంగా చొరవ తీసుకోకపోతే వచ్చే సోమవారం రోజు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ చరిత్రలో, అదేవిధంగా మున్సిపాలిటీ చరిత్రలో కానీ విని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున ఆ యొక్క కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ మరి ఎంబడే చొరవ చూపెట్టాల్సిందిగా అధికారులను నేను కోరుతున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.